శ్రీమాత్రే నమః సభాయ నమః. ఇప్పుడు ఎస్ట్రాలజీ క్లాసులో మనం ఏలినాటి శని ఎలా ఏ రాశులకి ఎలా వస్తుందో దాని ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీకు శని ప్రతి రాశిలో 2.5 years సంచరిస్తాడు. 2.5 years అంటే కంప్లీట్గా 12 రాశుల్లోకి రొటేట్ అవడానికి మనకి 30 years పడుతుంది. అందుకనే ఒక వ్యక్తికి ఏలినాటి శని వచ్చి మళ్ళీ ఏలినాటి శని రావాలంటే 30 years పడుతుంది. మళ్ళీ రావాలంటే 90 years. అంటే మినిమం పాసిబిలిటీస్ మ్యాక్సిమం పాసిబిలిటీస్లో అంటే 30 years లోపు మనకి 3 సార్లు ఏలినాటి శని వస్తుంది. అందుకనే ఒక్కొక్కసారి ఏమంటారంటే మూడోసారి ఏలినాటి శని రాకూడదు అంటూ ఉంటారు. అయినా ఎక్సెప్షన్ కేసులో 3 సార్లు ఏలినాటి శని వాళ్ళు ఆయుర్దాయం ఉన్నవాళ్ళు కూడా మనకి కనబడ్డారు. అంచేత మనం అంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అది ఇక్కడ ఈ అలాగే ఇప్పుడు ఏదో ఒక రాశి ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇక్కడ కుంభంలో ఇక్కడ శని ఉన్నాడు. శని కుంభంలో ఉన్నాడంటే ఇప్పుడు ఇది ఇప్పుడు దీనికి ఇక్కడ మకర రాశి, ఇక్కడ ఇది కుంభరాశి, ఇది మీన రాశి. సో ఈ మకర రాశికి 2వ ప్లేస్లో ఉన్నాడు, ఈ కుంభరాశికి 1వ ప్లేస్లో ఉన్నాడు, మీన రాశికి 12వ ప్లేస్లో ఉన్నాడు. సో ఈ 3 రాశుల వాళ్ళకి ఏలినాటి శని కింద ట్రీట్ అవుతుంది. ఈ ఏలినాటి శనిలో ఎఫెక్ట్స్ వీళ్ళకి ఒకలా ఉంటాయి, వీళ్ళకి ఒకలా ఉంటాయి. మీన రాశి వాళ్ళకి ఒక రిజల్ట్స్ వస్తాయి. ఇది మామూలుగా. అయితే ఏ రాశులకి ఎలా రిజల్ట్స్ ఇస్తాయి అనేది టాపిక్, అది కూడా చూద్దాం మనం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక రాశి మనం కర్కాటక రాశి తీసుకుంటే 4లో శని వస్తే 1 2 3 4 1 2 3 4 4లో శని వస్తే దీన్ని అర్ధ అష్టమ శని అంటారు. అంటే అష్టమ శని 8లో హాఫ్ అంటే 4వ ప్లేస్, అర్ధాష్టమ ప్లేస్. సో 4వ ప్లేస్లో శని వస్తే అది కూడా కొన్ని ఇర్రెగ్యులారిటీస్ మనకి క్రియేట్ చేస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్. ఎలా అంటే మీరు ఇప్పుడు 4వ ప్లేస్ ఏమనుకున్నాం? వాహనం, విద్య, ఇల్లు, తల్లి, ప్లేసు. ఇక్కడ రాజ్యస్థానాన్ని చూడటం, మీకు ఆ దృష్టిలు చూడటం అని చెప్పలేదు, అది నేను ఈ కంటిన్యూషన్ ఈ క్లాస్లో చెప్తాను నేను. సో ఈ అర్ధాష్టమి శని అంటారు. సో ఇది కూడా ఒక ప్రతిబంధకం అవుతుంది. ఇక్కడ ఈ అర్ధాష్టమి శనిలో కూడా కొన్ని నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, అదొకటి చూడాలి. అలాగే ఇంకొకటి 5 6 7 8 8లో శని కూడా అష్టమి శని అంటారు. 4లో శని, 8లో శని. ఇప్పుడు యాక్చువల్గా శని ఇక్కడే ఉన్నాడు. సో కర్కాటక రాశి వారికి ఇప్పుడు అష్టమ శని కింద మనకి ఫలితం వస్తుంది. ఇది శని యొక్క అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ మనకి ఓవరాల్గా 30 yearsలో ఒక 30 years స్పాన్ తీసుకుంటే మనం మీ రాశి నుంచి అంటే మీది ఇప్పుడున్న రాశికి మీ రాశి ఎక్కడుందో, అంటే ఇప్పుడున్న శని ఉన్న రాశికి మీ రాశి ఎక్కడుందో తెలియదు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీది ధనురాశి కనుక అయితే ధనురాశికి 2లోంచి శని 3లోకి వెళ్ళిపోయాడు. సో క్రాస్డ్, ఏలినాటి శని క్రాస్డ్. మళ్ళీ ఈ శని మీకు ధనురాశికి ఇటు ఇక్కడ రావాలంటే ఆల్మోస్ట్ 27 years 26 years అయిపోతుంది. 25 అంటే మీకు మళ్ళీ ధనురాశి వాళ్ళకి ఏలినాటి శని రావాలంటే 25 years వస్తుంది. కానీ 1 2 3 4 కానీ ఇక్కడ అర్ధాష్టమి శని వస్తుంది. అలాగే 5 6 7 8 ఇక్కడికి వచ్చేటప్పటికి అష్టమి శని వస్తుంది. సో టోటల్గా మీకు 30 years స్పాన్లో 7.5 years ఏమో ఏలినాటి శని, ఒక 2.5 years అర్ధాష్టమి శని,
2.5 years అష్టమ శని. సో ఇవి శని ఇచ్చే టెంటేటివ్గా నెగిటివ్ సైన్స్ వచ్చే టైంలు, ప్లేసులు. సో ఓవరాల్గా 30 yearsలో ఆ 7 years, ఈ 5 years, 12 years కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే పాసిబిలిటీస్ మనకి కనబడుతున్నాయి ఏ రాశి. అయితే ఏ రాశికి ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తున్నాడు, మనం ఏమన్నా రెమెడీస్ చేసుకోవచ్చా, అసలు ఒరిజినల్గా చక్రంలోనే బాగుంటే ఇందులో ఎలా ఉంటాడు, ఇవన్నీ మనం డీటెయిల్గా మన అనాలిసిస్లో ఇవి చాలా ఉంటుంది. ఎస్ట్రాలజీ ఇస్ వ్యాస్ట్ సబ్జెక్ట్. నేను క్లియర్గా మెల్లిమెల్లిగా స్లోగా అంటే ఎక్కువ బండి భయపెట్టకుండా అలా మెల్లిగా పెడుతున్నాను. సో మీరు కూడా వరుసగా అలా ఫాలో అవుతూ రండి. కానీ మీకు ఎక్కడైనా స్కిప్ అవుతున్నట్టు కానీ మీకు డౌట్స్ ఎక్కడ వస్తున్నా మీరు నాకు చెప్పండి, నేను మళ్ళీ అది రెక్టిఫై చేసుకుని ప్రాసెస్ చేసుకుని ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ మీకు శని ఉన్న అన్ని కూడా ఎఫెక్ట్స్ చూసాం. ఎఫెక్ట్స్ అంటే ఓన్లీ ఏనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని చెప్పాం. ఇప్పుడు ఒకవేళ ఎఫెక్ట్స్ కూడా ఎలా ఉంటాయో చూద్దాం సరదా. ఇప్పుడు కర్కాటకమే అనుకుంటున్నాం. కర్కాటకానికి ఇప్పుడు ఇక్కడ మీ చంద్రుడు ఉన్నాడు. అంటే మీ పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష. ఇందులో ఎప్పుడైతే ఇక్కడ నేను ఏం చెప్పాను, మృగశిర 3వ పాదంలోకి శని ఎంటర్ అవుతున్నప్పుడు ఇది ఏలినాటి శని కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఈ ఏలినాటి శని ఇక్కడ స్టార్ట్ అవుతున్నప్పుడు కరెక్ట్గా మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు స్టార్ట్ అయ్యే డేట్కి 6 months బిఫోర్, కరెక్ట్గా 6 months బిఫోర్ ఇక్కడ శని స్టార్ట్ అవుతున్నప్పుడు అప్పుడు ఏలినాటి శని ఎఫెక్ట్స్ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. అంత యాక్యురేట్గా ఉంటుంది. అంటే అసలు రాకుండా ఎలా అండి అంటే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఒక వెహికల్ మీ కాంపౌండ్ దగ్గరికి మీరు అయితే మీ స్ట్రీట్లో ఒక వెహికల్ వస్తున్నప్పుడు హార్న్ కొట్టాడు అనుకోండి, లేకపోతే ఆ వెహికల్ సౌండ్ మీకు తెలిసిపోతుంది. అలాగే అంత యాక్యురేట్గా ఈ ప్లానెట్స్ మూవ్ అవుతున్నప్పుడు, రాశి నుంచి ఇంకో రాశిలోకి మూవ్ అవుతున్నప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్స్ ఆచ్ఛాదన అంటారు. కొన్ని ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ముందే మీకు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగే శుక్రుడు వస్తున్నప్పుడు 5 రోజుల నుంచి, గురుడు అయితే 20 రోజులు, ఈ శని అయితే 6 monthsకి మీకు రవి, బుధుడు, శుక్రుడు అంటే చిన్నవాళ్ళు అయితే కనుక 1 day 2 days. అంటే చూడండి, ఇప్పుడు యాక్చువల్గా రేపు మీకు అమౌంట్ రావాలి, కానీ ఇవాళ చెక్ వచ్చింది అనుకోండి, ఇవాళ వచ్చినట్టు కనబడుతుంది. అంటే ప్లానెట్స్ ఆల్రెడీ దే ఆర్ ఆన్ ది వే టైప్. కానీ రేపు మీరు బ్యాంకులో వేసుకుంటే చెక్ డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు రావడానికి ఇవాళ మీకు చెక్ వచ్చింది. సో ఆ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. అంటే అంత యాక్యురేట్గా మనకి ప్లానెట్స్ ఎఫెక్ట్స్ మనకి ఇన్ డీటెయిల్గా కనబడతాయి. ఇప్పుడు మీకు ఎలా మీకు ఇందులో కనబడుతుంటాయో చూద్దాం. ఎప్పుడైతే వ్యయంలోకి అంటే 12వ రాశిలోకి శని ఎంటర్ అవుతుంటాడో, 12 అంటే మీకు ఏం చెప్పాను, వ్యయం, విఘ్నాలు. అంటే మనకి ఇంకోటి ఏంటంటే సీక్రెట్గా ఉన్నటువంటి, అంటే ఘోరంగా ఉన్న శత్రువులు, అన్ని రకాల ఖర్చులు, పాదం, డిస్టర్బెన్సెస్, ఇవన్నిటికీ కారకుడు. మీకు ఎప్పుడైతే ఏలినాటి శని వస్తుందో 6 months నుంచి మీకు ఉన్న ప్లేస్లోకి మారటం, ఇది కాళ్ళు అంటే వ్యయం కాబట్టి పాదాలు. సో పాదాలకి ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగలటం, పాదాలకు సంబంధించిన ఏంటంటే చెప్పులు, ఒకసారి చెప్పులు ఊడిపోతాయి, కొత్త చెప్పులు ఉంటే కొత్త చెప్పులు కొనుక్కుంటే అవి పోతాయి. ఇలాంటివంటే వారికి సిమ్టమ్స్ శని ఎంటర్ అవుతున్నప్పుడే మనకి అన్ని కనబడుతుంటాయి, విఘ్నాలు కలిగి. అయితే ఈ శనిని మనం ఓవర్టేక్ చేయాలంటే శని వస్తున్నప్పుడు మనకి తెలుసు కాబట్టి నేను అందుకనే మీకు ఎస్ట్రాలజీ నేర్చుకోమని. శని వస్తున్నప్పుడు మీకు ఎప్పుడైతే తెలుస్తుందో ఆ శనీశ్వరుడు మీరు ప్రార్థించడం వల్ల ఆ శని ఏం చేస్తాడు, మనల్ని ఎవరు ప్రార్థించినా మనం వాళ్ళు మనకి కరుణతో అన్ని చూస్తారు. ఎందుకంటే అలా నమ్మకం లేకపోతే మనం ఇప్పుడు ప్రపంచంలో ఉండలేం. ఇప్పుడు ఈ శని ఎప్పుడైతే ప్రార్థించారో దానికి మీరు రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. ఒకవేళ ఇక్కడ ఏదైనా చెప్పు ఊడిపోతే, చెప్పు కుట్టేవాడు ఆ రోడ్డు అవతల ఉంటాడు,
అది మీకు అదృష్టం అంటే సరిపోదు. అంటే అంత సింపుల్గా విఘ్నాలు వస్తాయి, కానీ అవి తొందరగా పోతూ ఉంటాయి. అదేదో బికాజ్ ఆఫ్ మీరు ప్రార్థన చేయటం వల్ల, మీరు పుట్టినప్పుడు ఉన్న శని మీకు మంచివాడు ఉండటంగా, ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా మీకు కనబడుతుంటాయి. అయితే మీకు అసలు ఏదైనా సరే వస్తుంది అని కూడా మీకు తెలియకుండా 2-3 ఏళ్ళు గడిచిన వాళ్ళు చాలా మంది చూసాం. అంటే అప్పుడు ఏమవుతుంది, మీకు అది వస్తున్నట్టే మిమ్మల్ని తెలియకుండా చేశాడంటే ఆ 2.5 years మిమ్మల్ని డార్క్లో ఉంచి మిమ్మల్ని ఆ బాధ పెట్టడం అనేది అక్కడ జరుగుతుంది. అంతే మీకు నిరంతరం మీరు ఆ భగవద్ధ్యానం లేకపోతే ఆ భగవంతుడికి మీరు భగవంతుడిని ప్రార్థించడం వల్ల ఇలాంటివి ఉన్నప్పుడు మీకు ఎవరో ద్వారా తెలియటం వల్ల రెక్టిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు శని అంటే ఏంటంటే అసలు యాక్చువల్గా శని అంటేనే స్లో, శనై చరహ అంటే మందంగా కదలటం. ఇప్పుడు మీకు శని నుంచి ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఈ శని స్టార్ట్ అవుతాడో మీరు చాలా మందిలో వస్తుంది ఏంటంటే ఫస్ట్ బద్ధకం పెరుగుతుంది, నిద్ర లేట్గా లేస్తారు, ఈ డిస్లైక్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవ్వడం వల్ల మీకు ఏమవుతుంది, అన్నీ కూడా పోస్ట్ పోన్మెంట్ జరుగుతాయి పనులు. మీరు ఏదో పని గురించి పెడతారు, వాళ్ళు అక్కడి నుంచి ఉండరు, ఆ పని మీకు ఎవరైతే చేయాలో వాళ్ళు. సో దానివల్ల ఆ డిలే 1 day కానీ ½ minute వల్ల డిలే వల్ల ఆ వర్క్ అది 1 month 2 months డిలే కూడా అవ్వచ్చు. ఇలా ఈ విధంగా ఈ బద్ధకం పెరగటం మనకు తెలియకుండా ఈ వెళ్ళటం వల్ల ఈ డిలే వల్ల ఏమవుతుంది, మీకు విసుగు చికాకులు ఇవన్నీ ఇంకా పెరిగిపోతున్నప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళి ఏ పని అవ్వట్లేదు అని ఇంకా బద్ధకం పెంచేసుకుంటారు, ఇంకా నిద్రపోతూ ఉంటారు. సో నేను చెప్పే ఐడియా ఏంటంటే అది ఎప్పుడైతే స్లో వల్ల మనకి ఈ శని మన మీద నెత్తి మీద కూర్చున్నాడు అంటారు కదా, అప్పుడు మీకు ఎప్పుడైతే స్లో జరుగుతుందో మీరు ఎర్లీగా లేండి, ఒక్క 1 hour ½ an hour ముందు లేచి మీ పనులన్నీ స్పీడ్గా చేయడం మొదలు పెట్టండి. అప్పుడు ఇంకా శని మీ దగ్గరికి లేనట్టే. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినా కానీ భగవద్గీతలో కూడా ఏం చెప్తారు, ఐశ్వర్యయుక్తమైన కాంతియుక్తమైన అన్ని వస్తువుల్లోనూ ఆయన ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అంటారు. అంటే దానికి రివర్స్లో మరి భగవంతుడు లేనట్టే కదా. అంటే మనం కూడా దానికి మంచి ధైర్యంగా పాజిటివ్గా యాక్టివ్గా ముందు లేచి మీరు రెడీగా కూర్చున్నారంటే అప్పుడు మీకు శని ఆటోమేటిక్గా మీ నుంచి వెళ్ళిపోతాడు. అది నేను చెప్పే టెక్నిక్. ఆ విధంగా మీరు ఏలాంటి శనిలో ఓవర్కమ్ అవ్వచ్చు. ఇక్కడ ఎప్పుడైతే వ్యయం స్టార్ట్ అయిందో అలాంటప్పుడు మీరు వెంచర్స్ పెద్ద ఏం చేయకూడదు, ఖర్చులు ఎక్కువ పెట్టేవి 1 నిమిషం స్లో చేయాలి. వీటి వల్ల ఏమవుతుంది, మీకు ఇప్పుడు ఇక్కడ మీరు ఏళ్ళకి వచ్చింది ఏదో పెద్ద ఖర్చు పెట్టడానికి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, ఇది ఏం చేస్తుంది, ఇది ఇంకొంచెం డామినేట్ చేస్తుంది, ఖర్చు పెట్టిద్దామని ట్రై చేస్తుంది. అది మీరు కొంచెం ఖర్చు ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టేది 5,000 10,000 పెట్టి వదిలేయండి, అప్పుడు వస్తే ఆ రిటర్న్స్లో అది సరిపోతుంది. లేదా మీకు ఆ ఎనర్జీ ఎఫెక్ట్ నెగిటివ్ ఎఫెక్ట్ స్లో తక్కువలో మీకు అవుతుంది. ఇలాంటి చోటే మీరు మేజర్గా మన మీద ఎక్కువ ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ ఏమవుతుంది, ఈ వ్యయం ఈ కాళ్ళు ఇబ్బందులు ఇవి నేను అంటే నెగిటివ్ సైడ్ చెప్పకూడదు, ఇలాంటి చోట మీకు చాలా ఈ కాళ్ళకు సంబంధించినవన్నీ కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి ఏ రాశులు వాళ్ళకి ఎప్పుడు ఏలినాటి వచ్చింది. ఎందుకంటే మీరు పాస్ట్ వెళ్ళి వెతుక్కోండి ఆ ఏలినాటి శని ఎప్పుడు వచ్చింది అంటే మీరు ఇప్పుడు పంచాంగం చూడటం అన్ని కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు అది ఆ రాశి మీ రాశికి ఆ ఏలినాటి శని ఎప్పుడు వచ్చింది, దానికి 6 months బ్యాక్ నుంచి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, డిస్టర్బెన్సెస్ ఎలా ఉన్నాయి, అవన్నీ ఏం చేస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. అలాగే ఈ డిస్టర్బెన్సెస్లో కూడా కొన్ని మంచి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ప్లేస్ మారటం, ఉద్యోగం రావటం, మ్యారేజ్ అవ్వటం, ఇలాంటివి కూడా మీకు ఇక్కడ ఏలినాటి శనిలోనే జరుగుతాయి. అంటే అవన్నీ కూడా మంచి మార్పులు. మీరు ఉన్న చోట ఉండరు, ఎక్కడో దూరంగా వెళ్ళి ఉద్యోగం చేస్తుంటారు, తర్వాత మీ మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్తో మళ్ళీ మీరు వేరుగా వెళ్ళి ఉంటారు. అవన్నీ కూడా మీకు పాజిటివ్గా ఒక్కోసారి కన్వర్ట్ అవుతాయి. ఆ విధంగా మీకు ఏలినాటి శనిలో కూడా మంచి పనులు కూడా జరుగుతుంటాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ 2.5 yearsకి లగ్నంలోకి వస్తాడు. లగ్నం అంటే మీకు ఏం చెప్పాను, తనువు శరీరం
ఓవరాల్గా బాడీ అవన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి జరుగుతున్నాయో ఇక్కడ ఇంత నెగిటివ్ ఎఫెక్ట్ వ్యయం అనేది ఉండదు, ఖర్చు ఉండదు కదా. ఇక లగ్నంలోకి వచ్చాడు, కొంచెం దేహానికి బాధలు. ఒక్కోసారి ఏమవుతుంది ఈ దేహ బాధలు అంటే మీరు ఎక్కువ ప్రయాణాలు చేయటం, ఒకవేళ మీరు మంచి పొజిషన్లో ఉంటే మీ వ్యాపారం బాగుంటే ఎక్కువ తిరగటం తిప్పడం అవన్నీ కూడా మీకు ఇక్కడ జరుగుతుంటాయి. సో దాన్ని బట్టి అయితే ఇక్కడ లగ్నంలో ఇక్కడ శని రావటం వల్ల ఆపోజిట్లో శని వీక్షణ వల్ల సప్తమం, ఒకవేళ మీ మిస్సెస్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్లకి వాళ్ళకి ఉద్యోగం వచ్చి వాళ్ళు కొంచెం ప్లేస్ మారటం, ఇలాంటి కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ రావటం అలాంటివి కూడా మీకు పాజిటివ్గా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా డీటెయిల్స్ అన్ని మనం తర్వాత చూద్దాం, నేను ఓవరాల్గా చెప్తున్నాను. అలాగే సెకండ్ ప్లేస్లో శని వచ్చినప్పుడు ఇదేం చెప్పాం, కుటుంబం, వాక్కు, విద్య, క్యాష్ ఇవన్నీ చెప్పాం. అప్పుడు ఎప్పుడైతే శని ఇక్కడికి వచ్చాడో వాక్లో శని వస్తాడు. సో ఏమవుతుంది, మనం మాట్లాడే మాటల వల్ల అవతల వాళ్ళతో తేడా రావడం, ఆ మాటలు ఇన్ టైంలో సరిగ్గా మాట్లాడలేకపోవడం, తేడా రావడం. ఇంకోటి ఏంటంటే భోజనం ఇర్రెగ్యులర్ అవడం. ఒకవేళ మీరు ఏదైనా మంచి బీజేపీ పర్సన్ అయితే మీరు రోజు 1 గంట భోజనం చేసేది 2-3 భోజనం చేయటం. అలాగే మీకు నీళ్లు భోజనం దొరకకపోవడం, ఒక్కోసారి అంటే దొరకపోవడం వల్ల కదా డిలే అవుతుంది. ఒకసారి కాస్ట్లీ మీల్స్ కూడా వస్తుంది. ఏది మంచి ఏనాడు శనిలో కొద్దిగా ఏమైనా తేడా ఉన్నప్పుడు భోజనం డిలే అయిపోవటం. అంటే మీరున్న ఏరియాకి వెళ్తారు, శని కదా, శని అంటే మీకు అడవులు అంటే జస్ట్ ఫారెస్ట్ లేకపోతే మన ఊరికి అవుట్స్కట్స్ వెళ్ళటం, అక్కడ అనుకోకుండా డిలే అవ్వటం, భోజనం మిస్ అవ్వటం. అంటే మీకు నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రాక్టికల్గా యూ హ్యావ్ టు చెక్ ద ఫేట్ బిఫోర్. మీరు మీ లైఫ్లో ఇప్పటికి ఆల్రెడీ మీరు 50 ఏళ్ళు వచ్చుంటే ఆల్రెడీ ఒకసారి ఏలినాడు శని చూసుంటారు, చూడండి. అలాగే 30 ఇయర్స్ వచ్చినా ఏలినాడు శని వస్తూ వెళుతూ ఉంటుంది. అవన్నీ ఈ అబ్జర్వేషన్లు మీరు చేసి కావాలంటే ఫీడ్బ్యాక్ చెప్పండి, దాన్ని బట్టి మనం ఇంకా ఈ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. అలాగే ఇక్కడ 4th ప్లేసు, ఇలాంటి లగ్నం అనుకుంటే 4th ప్లేసు చెప్పాను కదా, వాహనం, విద్యా, ఇల్లు, అందులో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం. అవి ఈ అష్టమి శని అంటే ఆయుస్థానం, ఆయుస్థానానికి ఆయుకారకుడు కాబట్టి ఆయుకి ఏమీ ఇబ్బంది ఉండదు. అయితే కొన్ని మీకు ఏంటంటే అష్టమం అనగానే కొన్ని అన్వాంటెడ్ చికాకులు చిన్నవి అవి జరుగుతాయి. ఇందులో కూడా మీరు ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్కడో బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగచ్చు. అవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఏలినాడు శని అనలైజ్ చేసుకుందాం. ఇక్కడికి ఏలినాడు శని గురించి అంటే టెంటేటివ్గా కొంతవరకు అయ్యింది. ఇది ముహూర్త భాగంలో, తర్వాత ఎనాలిసిస్ ఎస్ట్రాలజీ భాగంలో కూడా తర్వాత చూద్దాం. జై శ్రీరామ్, సభాయ నమః.